గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఫిక్స్ అయ్యారు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్లుగా కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు 2 సార్లు మాత్రమే హాజరయ్యారు. గతంలో తన ప్రమాణ స్వీకారం రోజున ఒకసారి, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండోసారి మాత్రమే సభకు వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అప్పట్లో కేసీఆర్ శాసనసభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించినా కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రస్తావించి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులన్నీ నెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి జైలుకు పంపించారు. ఆ తర్వాత తన కుమార్తె పెళ్లికి కూడా రేవంత్ రెడ్డి బెయిల్ వచ్చే పరిస్థితిని కల్పించారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ సీన్ మారిపోయింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా పగ తీర్చుకున్నారని విమర్శలు ఉన్నాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు కాంగ్రెస్ సర్కార్తో అసెంబ్లీలో ఢీ అంటే ఢీ అని తలబడుతున్నారు. కేసీఆర్ రావాలని, తగిన సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. అయినా కేసీఆర్ పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 2 సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఓడిపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత ఉందనేందుకు ఇటీవల పట్టుభద్రుల ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 12 నుంచి మొదలు కానున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వెళ్లాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతుండటంతో సమావేశాలు హాట్ గా సాగుతాయని ప్రచారం సాగుతుంది. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తుంది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాక సభను సజావుగా అధికార పార్టీ నేతలు సాగనిస్తే బాగుంటుంది. ఒకవేళ అలా జరగకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం కేసీఆర్ ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.